ఆర్కే సెల్వమణి అంటే ఒకప్పుడు కాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్. విజయకాంత్ను పెట్టి పూలన్ విసారణై, కెప్టెన్ ప్రభాకర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన డైరెక్టర్. ఆ టైంలో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న రోజాను పెట్టి అతను 1992లో చెంబరుత్తి అనే తమిళ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం షూటింగ్లోనే రోజా సెల్వమణిని ఇష్టపడటం మొదలుపెట్టింది. 1997 అతను తీసిన అడిమై చంగ్లీలో మళ్ళీ రోజాయే హీరోయిన్. ఆ చిత్రంలో రోజాతో పాటు రంభ కూడా నటించింది. చిత్రం షూటింగ్లో తనకిష్టమైన రోజాకే సెల్వమణి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని గ్రహించిన రంభ అతనితో గొడవపడి చాలా రోజులు షూటింగ్కి రాలేదు. ఇలా రంభ దురుసుగా ప్రవర్తించడం వల్ల ఆ సినిమా అనుకున్నట్టుగా రాలేదు. చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ చిత్రానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్న సెల్వమణికి భారీ నష్టం వచ్చింది. తన మీదున్న ఇష్టంతోనే అతను రంభతో గొడవ పడ్డాడని అనుకున్న రోజా సెల్వమణి పైన ఎక్కడలేని అనురాగాన్ని కురిపించింది. అలా 2001లో రోజా ఆర్కే సెల్వమణి వివాహమాడింది. అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన సెల్వమణిని మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకురావాలని రోజా దుర్గా అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించింది. అందులో ఆమె హీరోయిన్. కానీ సెల్వమణి ఆ చిత్రాన్ని సరిగ్గా తీయకపోవడంతో అది పెద్ద ఫ్లాప్ అయింది. రోజాకు బోల్డంత నష్టం వచ్చింది. అప్పుడు మొదలైన రోజా కష్టాలు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. రోజా డబ్బుతో సెల్వమణి నిర్మించిన చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో రోజా ఆస్తులంతా కరిగిపోయాయి. ఇక సినిమాలు ఆగిపోవడంతో ఫైనాన్సర్స్ వీళ్ళ మీద చాలా కేసులు పెట్టారు. ఈ కేసుల నుండి బయటపడడానికి రోజా రాజకీయాల్లోకి వచ్చింది. డబ్బు సంపాదించడానికే జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తోంది. మొత్తానికి ఆర్కే సెల్వమణి చేసిన నిర్వాకానికి రోజా పూర్తిగా బాధ్యత తీసుకుంది. ఇప్పుడు అప్పుల వాళ్ళని మేనేజ్ చేస్తూ తన కుటుంబాన్ని, భర్తను ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ సాకుతూ వస్తుందన్నమాట.